వెల్కమ్ టు సురేష్ ఇంగ్లీష్ క్లాస్. వొకాబులరీ సిరీస్లో నెక్స్ట్ వీడియో అంటే ఈ వీడియో గురించి ఒకసారి మనం మాట్లాడితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో మనకి ఫస్ట్ వన్ ఒకసారి గమనిస్తే ఫ్యాటలిస్ట్ అన్నాడు. ఫ్యాటలిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఫేట్ అంటే ఇక్కడ అదృష్టం. ఎవరైతే అదృష్టాన్ని నమ్ముతారో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఫ్యాటలిస్ట్ అని పిలుస్తాము. అంటే మొత్తం అంతా కూడా తన అదృష్టం వల్లే జరిగిందనే విషయాన్ని ఇక్కడ బలంగా నమ్మడం అనేది జరుగుతుంది అని చెప్తాం. ఫ్యాటలిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఎవరైతే అదృష్టాన్ని నమ్ముతారో అదృష్టాన్ని నమ్మే వ్యక్తి అని పిలుస్తాం. అదృష్టాన్ని నమ్మే వ్యక్తిని ఏమని పిలుస్తాము అంటే ఫ్యాటలిస్ట్ అనే మాట పిలుస్తాము. హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ అనేది ఇక్కడ ఆన్సర్గా చెప్తాము. ఓకేనా, ఇది నోట్ చేయండి. వన్ వర్డ్స్లో తర్వాత ఒకసారి గమనిస్తే ఫెమినిస్ట్ అన్నాడు. ఫెమినిస్ట్ అంటే వన్ హూ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్. ఎవరైతే స్త్రీల యొక్క సంక్షేమానికి కృషి చేస్తారో వారిని ఫెమినిస్ట్ అని పిలవడం జరుగుతుంది అని చెప్పాడు. ఫెమినిస్ట్ అంటే ఏమన్నాడు ఒకసారి చూస్తే వన్ హూ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్. ఎవరైతే స్త్రీల యొక్క సంక్షేమానికి కృషి చేస్తారో వారిని ఫెమినిస్ట్గా పిలవడం జరుగుతుంది అని చెప్తాం. అయితే ఇక్కడ ఫెమినిస్ట్ అనే పదానికి ఫిలోగైనిస్ట్ అనే మాట కూడా ఇచ్చాడు. ఫిలోగైనిస్ట్ అంటే ఫెమినిస్ట్ అనే దానికి ఇక్కడ సినోనియంగా పనిచేస్తుంది అన్నాం. ఫిలోగైనిస్ట్ అనేది ఫెమినిస్ట్కి ఎలా పనిచేస్తుంది అంటే సినోనియంగా పనిచేస్తుంది అని చెప్తాం. మరి ఫిలోగైనిస్ట్ అనే దానికి మీనింగ్ చూస్తే వన్ హూ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్. చూడండి, రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. మరి సినోనియమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేవే కాబట్టి ఫెమినిస్ట్ అన్నా ఫిలోగైనిస్ట్ అన్నా ఈ రెండు కూడా దీని అర్థం ఏంటి అంటే ఎవరైతే స్త్రీల యొక్క మహిళల యొక్క సంక్షేమానికి కృషి చేస్తారో వారిని ఏమని పిలుస్తాము అంటే ఫెమినిస్ట్ ఆర్ ఫిలోగైనిస్ట్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ థర్డ్ వన్ ఒకసారి గమనించండి, మిసోగైనిస్ట్ అన్నాడు. మరి మిసోగైనిస్ట్ అంటే దీని అర్థం ఏమవుతుంది అంటే ఇక్కడ ఫెమినిస్ట్ అలాగే ఫిలోగైనిస్ట్ అనేవి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేక పదంగా పనిచేస్తుంది. మరి ఈ రెండు కూడా స్త్రీల యొక్క సంక్షేమం గురించి మాట్లాడుతుంది అన్నాను. మరి దానికి వ్యతిరేకం ఏంటి? వారికి వ్యతిరేకంగా పనిచేయడం. అంటే ఎవరైతే చూడండి, మిసోగైనిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే వన్ హూ హేట్స్ ఉమన్. ఎవరైతే స్త్రీలను ద్వేషిస్తాడో వారిని ఏమని పిలుస్తాము అంటే మిసోగైనిస్ట్ అని పిలుస్తాం. మరి వీరిని ఏమని పిలుస్తాము అంటే స్త్రీ ద్వేషి అంటాం. ఎవరైతే స్త్రీలను ద్వేషిస్తారో వాళ్ళని ఏమని పిలుస్తాము అంటే మిసోగైనిస్ట్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం మొత్తం కూడా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఫెమినిస్ట్ అని ఇచ్చామో దాని అర్థం ఏంటి అంటే మహిళల యొక్క సంక్షేమం కోసం పనిచేయడం. దానికి సినోనియం ఏమవుతుంది అంటే ఫిలోగైనిస్ట్ అన్నారు. అంటే ఈ రెండు కూడా ఒకే అర్థంలో వస్తాయి. కానీ మిసోగైనిస్ట్ అనేది ఏంటి అంటే ఫెమినిస్ట్ ఫిలోగైనిస్ట్ అనే దానికి యాంటోనియంగా పనిచేస్తుంది. ఏది అంటే మిసోగైనిస్ట్ అని పనిచేస్తుంది. ఓకేనా, ఇక్కడ మిసోగైనిస్ట్ అనేది ఏమవుతుంది అంటే యాంటోనియంగా పనిచేస్తుంది అని చెప్తాం. అంటే వ్యతిరేక పదంలో ఉపయోగిస్తాము అని చెప్తాను. మిసోగైనిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే స్త్రీలను ఎవరైతే ద్వేషిస్తారో వారిని ఏమని పిలుస్తాము అంటే మిసోగైనిస్ట్ అని పిలవడం జరుగుతుంది. అంటే దీన్నే ఏమని చెప్తాము అంటే యాంటీ ఫెమినిస్ట్ అంటాం. అలాగే యాంటీ ఉమన్ అంటాం. యాంటీ ఉమన్ వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. ఓకేనా, వీరిని ఏమని పిలుస్తాము అంటే మిసోగైనిస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఇవి నోట్ చేయండి. తరువాత ఇడియం ఒకసారి గమనిస్తే బీట్ ద ఎయిర్. బీట్ ద ఎయిర్ అంటే దీని మీనింగ్ ఏమవుతుంది అంటే
టు మేక్ యూజ్లెస్ ఎఫర్ట్స్. టు మేక్ యూజ్లెస్ ఎఫర్ట్స్. అసందర్భమైనటువంటి కొన్ని పదాలను యాడ్ చేయడము, కొన్ని శబ్దాలను యాడ్ చేయడము, వీటిని ఏమని పిలుస్తాము అంటే టు మేక్ యూజ్లెస్ ఎఫర్ట్స్ అంటాం. బీట్ ద ఎయిర్ అనే దానికి ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఏమి ఇచ్చారు చూడండి. సమ్ స్పీకర్స్ మెర్లీ బీట్ ద ఎయిర్ ఇన్ స్పీచ్ వైల్ ప్రీచింగ్. కొంతమంది ప్రార్థించేటప్పుడు కొంతమంది స్పీకర్స్ సందర్భం లేనప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్ని ఒత్తి పలకడము లేదంటే అసందర్భోచితంగా ప్రదర్శించడాన్ని ఏమని పిలుస్తాము అంటే బీట్ ద ఎయిర్ అని పిలవడం జరుగుతుంది. అంటే టు మేక్ యూజ్లెస్ ఎఫర్ట్స్ అనే మీనింగ్కి ఇక్కడ ఏమొస్తుంది అంటే బీట్ ద ఎయిర్ అనే మాట వస్తుంది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే బీట్ ద ఎయిర్ అనే మాట ఇక్కడ మనం పెట్టి దాని ఎదురుగా ఈ మీనింగ్ రాస్తాము, దాని కింద ఈ ఎగ్జాంపుల్ రాయాలి. ఇంతవరకు నోట్ చేయండి. వొకాబులరీలో సినోనిమ్స్ ఒకసారి గమనిస్తే అడ్వర్సిటీ అన్నాడు. అడ్వర్సిటీ అంటే దీని అర్థం ఏమవుతుంది అంటే అనుకూలము కాని అనే అర్థంలో వస్తుంది. అలాగే ప్రతికూలమైన అనే అర్థంలో కూడా వస్తుంది. ఈ రెండూ కూడా మనకి సేమ్ మీనింగ్గానే వస్తాయి. అనుకూలము కానీ లేదు అనుకుంటే ప్రతికూలమైన. ఇప్పుడు సినోనిమ్స్ అన్నాడు కాబట్టి సేమ్ మీనింగ్ ఇచ్చే పదాలు ఏమున్నాయి అంటే మిస్ఫర్చ్యూన్ అన్నాడు. మిస్ఫర్చ్యూన్ అంటే అర్థం ఏంటి? అదృష్టము కానీ అదృష్టము లేని అనే అర్థంలోనే వస్తుంది. అంటే అతనికి ఏదైతే ఇక్కడ సినోనిమ్గా అనుకూలము కానీ అనే మాట వచ్చిందో దానికి ఇది సినోనిమ్ అవుతుంది అని చెప్తాం. అలాగే కలైమిటీ అన్నాడు. కలైమిటీ అన్నా కూడా విపత్తు అనే అర్థంలో వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది అంటే విపత్తు అనే అర్థంలో వస్తుంది. అలాగే మిజరీ అన్నాడు. మిజరీ అన్నా కూడా అర్థం ఏంటి అంటే విపత్తు లేకపోతే ఏదైనా ఒక అనుకూలము కానటువంటి విషయం జరగడం, ఇలాంటివన్నీ కూడా ఏమని పిలుస్తాము అంటే మిజరీ అనే అర్థంలోనే పిలుస్తాం. అలాగే అఫిక్షన్ అన్నాడు. అఫ్లిక్షన్ అనేది కూడా ఏమవుతుంది అంటే అనుకూలము కానీ లేదు అనుకుంటే ప్రతికూలమైన అని అర్థంలో వస్తుంది. అఫ్లిక్షన్ అంటే అర్థం ఏంటి అంటే ప్రతికూలమైన అని అర్థంలో వస్తుంది. అంటే ఇవన్నీ కూడా దేనికి సినోనిమ్స్గా పనిచేస్తాయి అంటే అడ్వర్సిటీ అనే దానికి సినోనిమ్గా పనిచేస్తాయి అన్నాను. అడ్వర్సిటీ అంటే అర్థం ఏంటి? అనుకూలము కానీ లేకపోతే ప్రతికూలమైన అని అర్థంలో వస్తాయి అని చెప్పాను. ఓకేనా? ఇవి నోట్ చేయండి. మరి అడ్వర్సిటీ అనే దానికి యాంటోనిమ్స్ ఒకసారి గమనిస్తే చూడండి. ప్రాస్పరిటీ, ఫార్చ్యూన్, అసిస్టెన్స్, అలాగే ఫేవర్ అన్నాడు. అడ్వర్సిటీ అంటే అనుకూలం కానీ ప్రతికూలమైన అర్థంలో వస్తుంది అన్నారు. ఇప్పుడు దానికి వ్యతిరేక పదాలు ఏమవుతాయి అంటే ప్రాస్పరిటీ అన్నాడు. ప్రాస్పరిటీ అంటే అర్థం ఏంటి అంటే శ్రేయస్సు లేదు అనుకుంటే క్షేమము అనే అర్థంలో వస్తుంది. అలాగే ఫార్చ్యూన్ అంటే అర్థం ఏమవుతుంది అంటే అదృష్టము అన్నాడు. ఫార్చ్యూన్ అంటే అర్థం ఏంటి అంటే అదృష్టం. దీన్ని మనకి అనుకూలంగా జరగడం అనే అర్థంలో కూడా వస్తుంది. అలాగే అసిస్టెన్స్ అన్నాడు. అసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి అంటే దీనికి కూడా శ్రేయస్సు అనే అర్థంలోనే వస్తుంది. లేదు అనుకుంటే అనుకూలము అనే అర్థంలో వస్తుంది. అలాగే ఫేవర్ అంటే అర్థం ఏంటి? అనుకూలము అనే అర్థంలో వస్తుంది. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ పదాలన్నీ కూడా మనకి అనుకూలము కానీ ప్రతికూలమైన అనే వాటికి ఆపోజిట్ వర్డ్స్గా వస్తాయి. ఆపోజిట్ వర్డ్స్ అంటే ఏమని పిలుస్తాము? యాంటోనిమ్స్ అని పిలుస్తాం. కాబట్టి ప్రాస్పరిటీ, ఫార్చ్యూన్, అసిస్టెన్స్, ఫేవర్ ఇవన్నీ కూడా దేనికి యాంటోనిమ్స్ అవుతాయి అంటే అడ్వర్సిటీ అనే దానికి యాంటోనిమ్స్ అవుతాయి అని చెప్తాము. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి నోట్ చేయాలి. నోట్ చేయండి. తరువాత వర్డ్ ఒకసారి గమనిస్తే యాంటిక్యూ. యాంటిక్యూ అంటే అర్థం ఏంటి అంటే పురాతనమైన అని అర్థంలో వస్తుంది. యాంటిక్యూ అంటే అర్థం ఏంటి అంటే
పురాతనమైన అంటే ప్రాచీనమైన అని అర్థంలో కూడా వస్తుంది. పురాతనమైన లేదు అనుకుంటే ప్రాచీనమైన అని అర్థంలో వస్తుంది. మరి ఇప్పుడు దీనికి సినోనిమ్స్ ఏమవుతాయనే విషయాన్ని ఒకసారి గమనిస్తే ఏన్షియంట్. ఏన్షియంట్ అంటే అర్థం ఏంటి? పురాతనమైన లేదు అనుకుంటే ప్రాచీనమైన అని అర్థంలో వస్తాయని చెప్పాను. అలాగే ఓల్డ్ ఫ్యాషన్డ్. ఓల్డ్ ఫ్యాషన్ అన్నా కూడా పురాతనమైన అర్థంలోనే వస్తుంది. అలాగే ప్రిమిటివ్. ప్రిమిటివ్ అన్నా కూడా అర్థం ఏంటి అంటే ప్రాచీనమైన అని అర్థంలో వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకి యాంటిక్యూయి అంటే అర్థం ఏంటి అంటే పురాతనమైన లేదనుకుంటే ప్రాచీనమైన అని అర్థంలో వస్తుంది అని చెప్పాను. అయితే దీనికి సినోనిమ్స్ ఏమవుతాయి అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేవి ఏమవుతాయి అంటే ఏన్షియంట్, ఓల్డ్ ఫ్యాషన్డ్, అలాగే ప్రిమిటివ్ అనేది ఏమవుతాయి అంటే సినోనిమ్స్గా అవుతాయి అని చెప్పాను. ఓకేనా? ఇవి నోట్ చేయండి. యాంటిక్యూయి అనే దానికి సినోనిమ్స్ చూసాము. ఇప్పుడు యాంటిక్యూయి అంటే అర్థం ఏం చెప్పాను నేను? ప్రాచీనమైన లేదు అనుకుంటే పురాతనమైన అన్నాను. అంటే ఇప్పుడు దీనికి యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. ప్రాచీనమైన దానికి వ్యతిరేక పదాలు ఏమవుతాయి అంటే ప్రస్తుతము లేదనుకుంటే నవీన కాలము అనే అర్థంలో వస్తాయని చెప్పాను. మరి ఇక్కడ యాంటోనిమ్స్ అనే మాట ఒకసారి గమనిస్తే ఇందులో మోడ్రన్. మోడర్న్ అంటే అర్థం ఏంటి? నవీనమైన అని అర్థంలో వస్తుంది. అంటే ఇటీవల అని అర్థంలో వస్తుంది. అలాగే రీసెంట్. రీసెంట్ అన్నా కూడా అర్థం ఏమవుతుంది అంటే ఇటీవల అనే అర్థంలోనే వస్తుంది. చూడండి, యాంటిక్యూయి అంటే గతంలో, ప్రాచీనమైన, పురాతనమైన అని అర్థంలో వస్తుంది అని చెప్పాను. మరి ఇప్పుడు దానికి వ్యతిరేకం కాబట్టి మోడ్రన్, రీసెంట్ అనే మాట మనకి రావడం జరిగింది. అలాగే ఓగ్ అన్నాడు. ఓగ్ అంటే అర్థం ఏంటి అంటే వాడుకలో ఉన్న అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నానే కదా అర్థంలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే యాంటోనిమ్ అవుతుంది అని చెప్తాం. అలాగే లాస్ట్ వన్ ఒకసారి గమనిస్తే నావల్టీ అన్నాడు. నావల్టీ అంటే అర్థం ఏంటి అంటే కొత్తరికము లేదంటే నూతనత్వము అనే అర్థంలో వస్తుంది. నావల్టీ అంటే అర్థం ఏంటి అంటే కొత్తరికము లేదు అనుకుంటే నూతనత్వము లేదు అనుకుంటే నవీనమైన అనే అర్థంలో రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇవన్నీ కూడా అర్థం ఏమవుతాయి అంటే ప్రస్తుతం అనే అర్థంలోనే ఉపయోగిస్తాం. ఎందుకంటే యాంటిక్యూయి అనేది మనకి పాతకాలము లేదంటే పురాతన కాలం అనే అర్థంలో వస్తుంది. మోడర్న్, రీసెంట్, ఓగ్, నావల్టీ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ప్రస్తుత కాలం అనే అర్థంలో రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఏమయ్యాయి అంటే యాంటోనిమ్స్ అయ్యాయి అని చెప్తాం. ఓకేనా? మనకి ఎక్కడైతే మనకి నోట్స్లో రాయడం జరుగుతుందో ఇవన్నీ కూడా మనకి వీలైనంత వరకు పక్కన వాటి యొక్క అర్థాలు కూడా రాసుకోవడం చేస్తే మనకి చదివేటప్పుడు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఇవి కూడా యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయండి.